వెల్కమ్ టు డిఎన్ఎల్ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే చివరి అంకానికైతే చేరుకుంది. ఈ రోజు సాయంత్రం అమ్మవార్లు అయితే వనప్రవేశం చేయనున్నారు. చూద్దాం నిన్న ఏం జరిగిందో. ఇగో వన దేవతలకు నిలువెత్తు బంగారం కిక్కిసిన ప్రాంగణం, అమ్మవార్ల దర్శనానికి గంట తరబడి ఎదురుచూపులు, గద్దెలపైకి వెళ్ళలేక ప్రధాన గేటు వద్ద మొక్కులు, వివిఐపి పాసు రద్దు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రుల మొక్కులు, 8 కిలోమీటర్ల మేర నిలిచే వాహనాలు, తాడ్వాయి మేడారం దారిలో భారీ ట్రాఫిక్ జామ్. మేడారం జాతరకు కొన్ని కోట్ల మంది భక్తులు రావడంతో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడ్డదట. దాంతో భక్తులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందో వాళ్ళ వెహికల్స్ వాహనాలు అక్కడే పెట్టి వాళ్ళు నడుచుకుంటూ అమ్మవాళ్ళ దర్శనానికి అయితే పోవడం జరిగింది. దాంతోపాటు ఒకరోజు సుమారు 80 లక్షల మంది, 1 కోటి మంది గత 3-4 రోజుల నుంచి రోజు ఒక 80 లక్షల నుంచి 1 కోటి మంది అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు మనకైతే అధికార లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది. దాంతోపాటు నిన్న వివిఐపి పాస్ అయితే ప్రభుత్వం అని రద్దు చేసిందట. ఒక రకంగా చెప్పాలంటే నేను ఒకటి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంతమందుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడు ఒక పేద రైతు, ఒక కామన్ మ్యాన్ పండుగ రోజు పోయి అమ్మవార్ల దర్శనం కానీ పుణ్యక్షేత్రం కానీ వెళ్తాడు. మీరు వివిఐపీలు మీ దగ్గర అధికారం ఉంటాయి, డబ్బులు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కొన్ని లక్షల మంది వచ్చే సమయంలో వివిఐపీలు మీరు సైరన్ వేసుకొని 10 వెహికల్స్తో మీరు ప్రజలకు ఇబ్బంది పెట్టే పని చేయొద్దు. దీనిపై ప్రభుత్వం అనేది అంత జాతర చివరి సమయంలో నిర్ణయం తీసుకుంది. ఇటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో ముందే తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి ఏ జాతర జరిగినా, ఏ పెద్ద ఫెస్టివల్ ఏ జరిగినా కూడా నెల రోజుల ముందు మాత్రమే వివిఐపి దర్శనం చేసుకోవాలి. ఇటువంటి అవకాశాలు కామన్ మ్యాన్ కు మళ్ళీ రాదు కాబట్టి వాళ్ళ ప్రదృష్ట వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి పేదవాళ్ళు వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు జమ చేసుకుని వాళ్ళు ఫ్యామిలీ తోటి జాతరకైతే వెళ్తారు. అలాంటి సమయంలో విఐపీలు అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇగో దాంతోపాటు గద్దెల దగ్గరికి వాళ్ళు భక్తులు పోయేటువంటి పరిస్థితి లేదట. ఎక్కడ చూసినా కూడా ఇసుక వేస్తే రానంత జనం ఉన్నారట. దాంతో వాళ్ళు ఏదో ప్రధాన గేట్ ఉంటుందో గేట్ దగ్గర అమ్మవారు మొక్కి వాళ్ళ మొక్కును అక్కడే చెల్లించుకొని పోతుర్రట. ఈ మొత్తానికైతే మేడారం గత 6 ఏళ్ళ నుంచి ఎప్పుడు అని ఎదురు చూసినటువంటి మేడారం జాతర ఇక ఈ రోజుతోనైతే ఇక అయిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం అయితే అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. ఇక మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత యథావిధిగా మేడారం అయితే ఉంటుంది. దీని తర్వాత కూడా ప్రభుత్వము మేడారంలో పేరుకుపోయినటువంటి చెత్తను ఏదో ఉందో ప్లాస్టిక్ వేస్ట్ అయ్యి కానీ అవన్నీ నీటే చేసి ప్రభుత్వం అక్కడ ఏదో ఉందో అటవీ ఉందో ఆ అటవీని అనేది ధ్వంసం చేయకుండా వాటి రీసైక్లింగ్ చేయడం కానీ దాన్ని ఏ విధంగా చేస్తుందో గవర్నమెంట్ అయితే దాన్ని వదిలేయకుండా ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రము అక్కడ ఉన్న చెత్తను మొత్తం క్లీన్ చేస్తే బాగుంటుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.